హాయ్ హలో వెల్కమ్ టు క్రికెట్ మావా. సూపర్ సండే డబుల్ హెడర్ లో సెకండ్ మ్యాచ్ ఈవినింగ్ జరగబోయే మ్యాచ్ ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్. ఆల్మోస్ట్ సీజన్ ఒక ఫస్ట్ హాఫ్ మొత్తం అయిపోయింది. 7 మ్యాచెస్ కంప్లీట్ చేసుకున్న అన్ని టీమ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీళ్ళ పొజిషన్ వచ్చేసి 9th 10th. పూర్తిగా ఆ, ఈ సీజన్ లో డిజాస్టర్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. కేకేఆర్ ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ మాత్రం రద్దవడం వల్ల ఒక పాయింట్ వచ్చారు. 3 points తో 10th ప్లేస్ లో ఉన్నారు. ఆ ఎల్ఎస్జి వచ్చేసి 2 మ్యాచెస్ గెలిచారు. ఆ 2 మ్యాచెస్ తో వీళ్ళు టేబుల్ లో 9th ప్లేస్ లో. ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నటువంటి జట్టు. ఇక్కడ ఈ మ్యాచ్ ఓడారు అంటారంటే ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ కి దూరం అయ్యారని చెప్పొచ్చు. దూరం అయిన టీమ్స్, ఎందుకంటే మిగతా అన్ని టీమ్స్ కూడా ఆల్రెడీ టేబుల్ టాప్ 4 లో ఉన్నటువంటి అన్ని జట్లు కూడా 10 points తో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ప్రతి మ్యాచ్ గెలిస్తేనే వీళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి అవకాశం ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు 4 points 3 points తో ఉన్నారు. మిగతా 7 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకి 14 points వస్తాయి. 16 18 points మధ్యలోనే ఉంటే తప్ప ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలు ఏ టీం కి ఎక్కువగా ఉండవు. కాబట్టి మిగతా జట్లపై ఆధారపడి ఉండాల్సి వస్తుంది. 14 points వచ్చిన టీమ్స్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, కానీ అది ఇతర జట్లపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఈ మ్యాచ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఆల్మోస్ట్ సీజన్ నుంచి అవుట్ అని చెప్పచ్చు. ప్లే ఆఫ్స్ అవకాశాలు వీళ్ళకి పూర్తిగా తొలగిపోయినట్టు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో ఇరు జట్లు ఏం జరుగుతుంది? లక్నో సూపర్ జైంట్స్ కి వచ్చేసి వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. మహమ్మద్ షమి, ప్రిన్స్ యాదవ్ అద్భుతమైన రీతిలో వికెట్స్ ఇస్తున్నారు, కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు, మంచి ఎకనామీ రేట్ తో బౌలింగ్ చేస్తున్నారు, బ్యాటర్స్ ఇబ్బంది పెడుతున్నారు, వికెట్స్ ఇస్తున్నారు. షమి మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి వికెట్స్ ఇస్తున్నాడు. ప్రిన్స్ యాదవ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి వికెట్స్ ఇస్తున్నాడు. వీళ్ళకి స్పిన్ లో దిగ్వేష్ రాఠీ నుంచి తక్కువ పరుగులు ఇస్తూ పిసినారిగా పరుగులు ఇస్తూ అతడు మంచి బౌలింగ్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో మయాంక్ యాదవ్ వచ్చాడు. అతడు కూడా మొదటి మ్యాచ్ లో అంత కాంట్రిబ్యూషన్ లేకపోయినా అతని నుంచి కూడా ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ వస్తుంది. మూవీస్ ఖాన్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. వికెట్స్ ఇస్తున్నారు, మంచి ఎకనామీ రేట్ తో కట్టడి చేస్తున్నారు. తక్కువ పరుగులకి ఇతర జట్లని కట్టడి చేస్తున్నారు. కానీ వీళ్ళ బ్యాటర్స్ ఫెయిల్. రిషబ్ పంత్ అనుకున్న రీతిలో కాంట్రిబ్యూషన్ రావట్లేదు. మిచెల్ మార్ష్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు, కానీ దాన్ని ఒక లెవెల్ కి తీసుకురాలేకపోతున్నాడు. మార్క్రమ్ అనుకున్న స్థాయిలో యాక్టింగ్ చేయలేకపోతున్నాడు. ఇంకా పురాణ్ అయితే ఈ సీజన్ మొత్తం కూడా ఫెయిల్. అతని నుంచి ఇప్పటివరకు కాంట్రిబ్యూషన్ రాలేదు. ముకుల్ శర్మ నుంచి కొన్ని కాంట్రిబ్యూషన్స్ వచ్చినా అనుకున్న రీతిలో వాళ్ళకి ఫినిషింగ్ అనేది కుదరట్లేదు. ఓపెనింగ్ లో ఆయుష్ బదల్ ని అటు ఇటు చేస్తున్నారు. ఫస్ట్ డౌన్ కానీ సెకండ్ డౌన్ కానీ చేస్తున్నారు. మళ్ళీ ఓపెనర్ గా కొన్నిసార్లు ప్రయోగాలు చేస్తారు. ఓపెనర్ గా కొన్ని మ్యాచెస్ లో సక్సెస్ అయినా లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయిపోయారు. వీళ్ళ బ్యాటింగ్ గందరగోళంగా ఉంది. బౌలింగ్ ఓకే పర్లేదు, సెట్ అయిపోయింది. ఏ టీం అయినా కొంచెం కంగారు పెట్టగలుగుతున్నారు. ప్రిన్స్ యాదవ్ కానీ మొహమ్మద్ షమి కానీ వీళ్ళు వికెట్స్ ఇస్తున్నారు, కొంచెం ఓకే బెటర్ గా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కానీ వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ ఇప్పుడు ఎవరు ఎక్కడ ఆడతారో తెలియట్లేదు. గందరగోళంగా ఉన్నారు, అవుట్ ఆఫ్ ఫామ్. ఒక రోజు ఆయుష్ బదల్ని వస్తే ఇంకో రోజు మార్కం వస్తాడు, ఒక రోజు మార్చ్ వస్తాడు. ఇలా ఓపెనింగ్ కాంబినేషన్ అనేది వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. ఈ సెట్ అవ్వని ప్రాబ్లం తో వాళ్ళు గందరగోళం ఉన్నారు. రిషబ్ పంత్ అవుట్ ఆఫ్ ఫామ్. ఏదో ఒకటి 2 మ్యాచెస్ లో కొన్ని పరుగులు అయితే చేశాడు, కానీ అనుకున్న రీతిలో అతనికి పెట్టిన బడ్జెట్, వాళ్ళ మేనేజ్మెంట్ పెట్టిన బడ్జెట్ కి న్యాయం చేస్తున్నాడని ఈ సీజన్ లో ఎక్కడ అనిపించట్లేదు. కెప్టెన్సీలో కూడా అతని మార్క్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. బౌలర్స్ ని మంచిగా యూజ్ చేసుకుంటున్నాం, బట్టి బ్యాటర్స్ ని సరైన విధానంలో సరైన వేలో యూజ్ చేసుకోకపోవడం కూడా ఎల్ఎస్జిని కంగారు పెడుతుంది. ఇటువైపు కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ విషయం కూడా సేమ్ సిమిలర్ పొజిషన్, సిమిలర్ ప్రాబ్లమ్స్. వీళ్ళ కెప్టెన్ ఎంత ఇబ్బంది పెడుతున్నాడో వీళ్ళ కెప్టెన్ అవుట్ ఆఫ్ ఫామ్. బ్యాటింగ్ లో కాంట్రిబ్యూషన్ లేదు. ఫీన్ ఆలన్ని ఒక రోజు ఆడిస్తున్నారు, షఫర్ ని ఆడిస్తున్నారు. ఓపెనింగ్ కాంబినేషన్ లో మార్పులు వస్తున్నాయి. సునీల్ నారాయణ తో ప్రయోగాలు చేస్తున్నారు. ఎటు ప్రయోగాలు చేసినా వీళ్ళకి సక్సెస్ రాడు. లాస్ట్ మ్యాచ్ విజయంతో వస్తున్నారు. ఒక పాజిటివ్ విషయం ఏంటంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో గెలిచారు. ఆ గెలుపుతో ప్లే ఆఫ్స్ అవకాశాలని పూర్తిగా నాశనం చేసుకోకుండా కాపాడుకోగలిగారు.
ఆ ఒక్క పాజిటివ్ విషయంతో మాత్రమే వస్తుంది. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా ఆ అంత కాంట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు. ఎల్ఎస్జి బెటర్ గా ఉన్నప్పటికీ వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ లేకపోవడము, ఆ వరుణ్ చక్రవర్తి అనుకున్న రీతిలో వికెట్లు ఇవ్వకపోవడం, వైభవ్ అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం, వాళ్ళ బౌలర్స్ అందరూ కూడా నాసీ రకంగా కనిపిస్తూ ఉండడం, భారీగా పరుగులు ఇస్తుండడం, వీళ్ళ బ్యాటర్స్ పరుగులు కొట్టడంలో ఫెయిల్యూర్ అవుతుంది. కెమెరూన్ గ్రీన్ బౌలింగ్ కూడా చేస్తున్నాడు, బ్యాటింగ్ లో కొంచెం కాంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. ఈ మ్యాచెస్ లో ఖచ్చితంగా ఎల్ఎస్జిని ఇబ్బంది పెట్టాలనే అవకాశం చేస్తాడు, అవకాశాలు కూడా ఉన్నాయి. అజింక్య రహానే నుంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అనేది రావాలి. రాని పక్షంలో వాళ్ళ జట్టుకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆ రమన్దీప్ సింగ్ వీళ్ళంతా అనుకున్న స్థాయిలో హిట్టింగ్ రావట్లేదు. రింకు సింగ్ నుంచి అనుకున్న స్థాయిలో కాంట్రిబ్యూషన్స్ రావట్లేదు. ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది. ఆ ఫెయిల్యూర్ అనేది వీళ్ళకి పెద్ద భారమై కూర్చుంది. ఖచ్చితంగా సిమిలర్ పొజిషన్స్ లో ఉన్న జట్లలో ఇక్కడ ఎవరు పై చేసి సాధిస్తే సెకండ్ హాఫ్ అంతా చక్కగా ఉండబోతుంది. ఇక్కడ ఏ జట్టు అయితే ఫెయిల్యూర్ అవుతుందో ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయినట్టే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూద్దాం ఈ మ్యాచ్ లో, డబుల్ హెడర్ లో సెకండ్ మ్యాచ్ లో మరి ఎల్ఎస్జి కేకేఆర్ రెండు డౌన్ లో ఉన్నటువంటి రెండు జట్లు, గెలిపే గగనమైన సమయంలో ఆడుతున్నటువంటి రెండు జట్లు ఎవరు గెలుస్తారు, కాస్త బెటర్ పొజిషన్స్ కి ఎవరు వెళ్తారు, ప్లే ఆఫ్స్ అవకాశాలని మినుకు అంటున్న అవకాశాలని అందిపుచ్చుకొని ఎవరు నిలబడతారు, ఎవరు తరబడతారు అని చూడాలి. మరి ఈ మ్యాచ్ అయితే డబుల్ హెడర్ లో సెకండ్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.